సెకండ్ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే
సాధకుడు మన కావ్య కృష్ణ రెడ్డన్న సైకిల్ కే ఒట్టేద్దా ఉరిమి ముట్టడలవుదాడువాడాయుద్ధంగా నరకాసుర అంతం చూడగ సైన్యం దళితన్నల ఆత్మహత్యలు మహిళలు ఆర్టీసీ డ్రైవర్లు విలేకరులపైనే దాడులు పరిష్కారం చెప్పేటువంటి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనకి మీకు ఏం భయపడలేదు. మనం అయ్యి కాదు ఇక మన ప్రభుత్వం మళ్ళీ మన ఎమ్మెల్యే సాంప్రదాయబద్ధంగా చేసుకోవడం తప్ప ఏదో పార్టీలో ఒక అప్లికేషన్ ఇస్తే తెల్లారి కూడా అప్లికేషన్ లేదు. కనీసం అప్లికేషన్ అంటే మన కార్యకర్తలందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారు తెలియజేస్తూ మన కావాలి ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. జనసేన కార్యకర్తలకి నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొన్నటి రోజు జరిగిన ఎన్నికల్లో నాకు కాలాతీతమైనప్పటికీ ఆఖరిలో నేను వచ్చినప్పటికీ సొంత బిడ్డ మన ఊరి వాడు మనవాడు మనందరి వాడు అని ఆశీర్వదించి ఈ మండలంలో నాకు ఒక మంచి మెజారిటీని తీసుకొచ్చిన ప్రతి గ్రామ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. గంగత్తి మండలం ఏ ఊర్లో గతంలో నాయకత్వం చేస్తున్నారో ఆ ఊర్లో నాయకులకి గతం కంటే డబుల్గా వాళ్ళ నాయకత్వం జరుగుతుంది తప్ప కొత్త వాళ్ళకి స్థానం లేదన్న విషయాన్ని మీరందరూ కూడా నమ్మి నేను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజాస్వామ్యంలో సర్పంచ్ గెలిచిన ప్రజల చేత గెలుస్తాడు, ఎంపీటీసీ గెలిచిన ప్రజల చేత గెలుస్తాడు, జడ్పీటీసీ గెలిచిన ప్రజల చేతనే గెలవబడేది, ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజల చేత గెలవబడేది. గెలిచేంత వరకు పనుల పార్టీ నీ ఊరు చెరువు అభివృద్ధి చేస్తే నీ చెరువు అభివృద్ధి చేస్తే ఆ చెరువులో నీళ్లు తెలుగుదేశం వైసీపీ జనసేన బీజేపీ అందరూ వాడుకోవాలి. దీంట్లో రాజకీయాలు ఉండవు. మీ ఊరికి ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డు అందరూ నడుస్తారు, దానికి రాజకీయం తప్పని. కాబట్టి అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి క్రమంలో ఈరోజు మండల మీటింగ్ నేను కొత్తగా వచ్చా, ఇంకా కూడా మండలంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మండల మీటింగ్ వాళ్ళది ఎవరైతే ప్రజెంట్ మండల అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళ అధ్యక్షతలో జరిగే మండలానికి నేను అతిథిగా వస్తున్నా. అతిథిగా వచ్చినప్పుడు సాధారణంగా గౌరవంగా సత్కరించాల్సిన బాధ్యత మండల అధ్యక్షుడిది. ఎందుకంటే నేను పార్టీ పదవిలో ఎమ్మెల్యేగా నియోజకవర్గ పౌరుడిగా ఉన్నా. కాబట్టి నన్ను ఆహ్వానించాల్సిన బాధ్యత వారిది. ఆ ఓట్నాలు కడితే దానికే మునిక పెడితే మన జీవితాలు కాదు. గుండె నిండా నిబ్బరంగా ఉండండి, గుండె నిండా ధైర్యంగా ఉండండి, గుండె నిండా గాలి పీల్చుకోండి. కానీ కృష్ణారెడ్డికి ఒక చెట్టు కాదు, ఈ కార్యకర్తల చెట్టే తప్ప, తెలుగుదేశం కార్యకర్తల చెట్టే తప్ప నేను ఇక్కడ చెట్టు కాదు. ఈ శరీరం మీదే, మీరిచ్చిన గెలుపు. కాబట్టి మీతో అవుతుంది తప్ప ఇంకొకరిని చేర్చుకునే ప్రసక్తి జరగదనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళైనా మనమైనా అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేయాలి. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉంటే మన స్థాయిలో మనము అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. నేను ఎలక్షన్లో తిరిగా. గత 5 సంవత్సరాల నుంచి దగ్గర నుంచి బుచ్చి రోడ్డు నిర్వీర్యం అయిపోయింది. రోడ్డు మీద అవలంబిస్తున్నారు మీరందరూ, కష్టాలు పడుతున్నారు మీరందరూ. దానికోసం నేను కాంట్రాక్టులు పెట్టినాడా వైసీపీ టైంలో చేసిన వర్క్ అది.
వైసీపీ బయలుదేరి నాయకులు చేస్తున్న వర్క్ అది. నేను నా కళ్ళకి నాయకులు చూడలా. నాకు ముందు ఆ రోడ్డు కావాలి. అది ఎవరు చేశారో నాకు అనవసరం. నాకు ఈ రోజు నా ప్రజలు ఇబ్బందులు పడకుండా కోసం కాంట్రాక్టులు పిలిపించా. అతి త్వరలోనే రేపు సెప్టెంబర్ 1వ తేదీ తుమ్మలపేట రోడ్డు రేపు ప్రారంభిస్తున్నా. అదేవిధంగా మళ్ళా మీ మండలానికి వస్తా. తొందరలోనే అదే రోడ్డు మీద శంకుస్థాపన చేసి ఆ రోడ్డుని అన్ని అనుకూలిస్తే ఫిబ్రవరి కల్లా మీకు తారు రోడ్డు వేసి అదే రోడ్డు మీద నేను నడిచేటట్టు చేస్తా. నేను వచ్చినప్పుడు మీ గ్రామాలన్నీ సందర్శించినప్పుడు నాకు తెలిసింది. ఇప్పటి వరకు దళిత అంటే డెల్టా అనుకున్నా. కానీ 5 గ్రామాలు ఈ రోజు కూడా డెల్టా లేక ఉత్తర కాలం నీళ్లు రాక ఇప్పుడు కూడా మీరు అనుమతిస్తున్న గ్రామాలను నేను చూసా. మనగోళ్ళు పాటు కావచ్చు, దుండిగం కావచ్చు, రంగసంతలు కావచ్చు, ఐతంపేట కావచ్చు, లింగాలపేట కావచ్చు. ఈ గ్రామాలకి నీరు తేవాల్సిన బాధ్యత నాకుంది. మీరందరికీ ఆరోగ్య చెప్పే ఎలక్షన్ ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నా, తప్పకుండా మీ చెరువులన్నిటికీ నీళ్లు తెప్పించే బాధ్యత మీరు తీసుకుంటారని కూడా మీకు అందరూ కూడా హామీ ఇస్తున్నా. తప్పకుండా మీరందరూ కూడా కలిసి ఏ ఒక్క సమస్య ఉన్నా, చిన్న సమస్యలు ఉంటే అన్న దగ్గర చూసుకోండి. ఏ ఒక్క సమస్య ఉన్నా డైరెక్ట్ గా నా దగ్గర రండి. మీకు నాకు మధ్య మధ్యవర్తులు లేరు. అదొక్కటి మధ్యలో గుర్తు పెట్టుకోండి. కావ్య కృష్ణారెడ్డి దగ్గరకు పోవాలంటే ఇంకొన్న తీసుకొని రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా రండి. నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. చేస్తే నేను చేయాలి, చేయటానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు చేపించుకోవడానికి సిద్ధంగా ఉంటే ఏ పనైనా కూడా ఓపిక పెడితే ప్రతి ఒక్కరికి పని అవుతుంది. మీకు కావాల్సిన సమస్యలు పరిష్కారం కావటం, మీ మండల అభివృద్ధి జరగటం, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాల్సిన బాధ్యత నాది. కాబట్టి మీరు నేను తలెత్తుకుని మండలంలో పంచాయతీ మండల ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ తప్ప మనీ స్వీప్ చేయాలంటే ప్రతి గ్రామ నాయకులందరూ కూడా నిరంతరం కూడా మీరు పనులు చేసుకుంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మెలిసి ఉండండి అని మటుకు మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. బీజేపీ కానీ జనసేన కానీ మనకు మిత్రపక్షం. ఒక్కసారి మీరు రోజువారి టీవీల్లో చూడండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ పోయినా పక్క పక్కన కూర్చుంటున్నారు. దయించి గ్రామాల్లో కూడా మన నాయకుడు చెప్పిన మాట మనం వెళ్ళిపోయాలి. కాబట్టి ఊళ్ళల్లో ఉన్న జనసేన, బీజేపీ వాళ్ళు కూడా కలుపుకొని పోయి అన్ని సమస్యలు పరిష్కరించండి. మండల పార్టీ అధ్యక్షుడిగా హనుమంతరావు గారు ఉన్నారు. ఈ రోజున రాష్ట్ర సెక్రటరీగా పల్లి రవికుమార్ గారు ఉన్నారు. మన శ్రీవారి యాక్టివ్గా ఉన్నాడు. చాలు, 3 టీం ఉన్నారు. ఇది చాలు నడపడానికి. రాజకీయం కుయుక్తం లేని రాజకీయం నడపడం, కల్మషం లేని రాజకీయం నడపడం. అందరం కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి సేవ చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ